అయితే ఒకరి మీద ఒకరు రాళ్ళు ఇసురుకోవడం, అలాగే వాటర్ బాటిల్స్ ఇసురుకోవడం, కోడిగుడ్లు ఇసురుకోవడం వంటివి కూడా చేస్తున్నారు. చెప్పులు కూడా ఇసురుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంటుంది. గేట్లు దూకేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎవరికి వాళ్ళైతే మాత్రం నువ్వా నేనా అంటూ కూడా రాహుల్ గాంధీ జిందాబాద్ అని ఒకవైపు, ప్రధాని మోదీ జిందాబాద్ అని మరొక వైపు అయితే మాత్రం ఇక్కడ పరిస్థితి వాతావరణం ఉంది. సో అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఉద్రిక్తత వాతావరణం అయితే మామూలుగా లేదు. ఇరు వర్గాలు కూడా నువ్వా నేనా అన్న పోటాపోటీగా అయితే మాత్రం కొట్టుకున్నట్టు జరుగుతుంది. చూడొచ్చు, మీడియా ప్రతినిధులకు కూడా తలకి గాయాలు అవుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు రాళ్లతో కొట్టడం అయితే మాత్రం జరుగుతుంది. చెప్పులతో కొట్టుకుంటున్నారు, కోడిగుడ్లు విసురుకుంటున్నారు, కర్రలు విసురుకుంటున్నారు, గోడలు దుగుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంటుంది. ఎక్కడా కూడా చూడొచ్చు, మరో పక్క అయితే మాత్రం వాళ్ళని కంట్రోల్ చేసేటటువంటి, పోలీసులు కంట్రోల్ చేసేటటువంటి పరిస్థితి అయితే నెలకొంటున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంటుంది. ఈరోజు బీజేపీ పార్టీ వారు మా పార్టీ మీద దౌర్జన్యంగా వస్తుంటే మా కార్యకర్తలు అడ్డుకుంటే ఇక్కడ పోలీసు వారు మమ్మల్ని దిగ్బంధం చేస్తున్నారు తప్పితే ఇక్కడ ఏదైతే మీరు మాట్లాడుకుంటారు పార్టీ అవుతారు. డౌన్ డౌన్ మోడీ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, డౌన్ డౌన్ మోడీ, మోడీ, నీకు పిల్లలు ఉన్నారా లేదా? నీకు పిల్లలు ఉన్నారా లేదా? ఒకటే మేము అడిగేది, స్ఫూర్తిదాయకం ఏంటి రేపొద్దున? ఇక్కడ చూస్తున్నారు, ఉధృత వాతావరణం నెలకొంది. ఇక్కడ పరిస్థితి చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదురుకుండా మనం చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదురుకుండానే ఇరు వర్గాలు కూడా కొట్టుకునేటువంటి పరిస్థితి